ఎటువంటి నుంచి పెళ్లి చేశారమ్మా. ఎస్ అంటే నో అంటాడు, నో అంటే ఎస్ అంటాడు, ఏ చేసినా తప్పే అంటాడు. పెద్ద శాడీస్ లాగా తయారవుతున్నాడు. ఇట్లా చేస్తే రేపు టీలు ఇంత విషయం పెట్టి చంపేసా అమ్మా అని మా ఎదురింటావిడ వాళ్ళ అమ్మతో చెప్తుందమ్మా. పాపం వాళ్ళ ఆయన అట్లా అంటారా చెప్పు. నాకైతే మంచి హస్బెండ్ దొరికిందమ్మా. రోహిత్ అయితే బంగారం. సరే అమ్మా, నేను సాయంత్రం ఫోన్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. యాండి హ్యాపీ న్యూ ఇయర్. ప్రామిస్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ సంవత్సరం అంతా నన్ను హ్యాపీ గుంజుతానని ప్రామిస్ చేయి. అబ్బా ఏంటి, కరెంటు నీటితోనే కదా తయారవుతుంది? అవును, నీళ్లతోనే తయారవుద్ది. మరేటండి, ఏదో ప్యూర్ నెయ్యితో తయారైనట్టు ఊరంత బిల్లు వస్తుంది. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? మా అమ్మకు ఫోన్ చేయాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవునా? మీ ఫోన్ వస్తుందండి. ఇటు నేను మాట్లాడకూడదా? హలో మేడం, సార్ లేరా? మీరెవరు? సార్ కి 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయింది. మీకు 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయిందంటండి. మాట్లాడండి. హలో. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తాను తెలిసి కూడా నీ ఫోన్ మీ ఆవిడ దగ్గర పెట్టావు? ఈరోజు షాపింగ్ తీసుకెళ్లి 10,000 రూపాయల పట్టుచీర కొనిస్తాను, మర్చిపోయావా? 10,000 ముందు పే చేయాలంట. 10,000 మనకు 10 లక్షల రూపాయలు వస్తుంటే 10,000 ఎంత లెక్కండి? నా దగ్గర 10,000 లేవుగా. నేను ఇస్తాలే, నా దగ్గర ఉన్నాయి. మేడం, ఇంతకీ ఎక్కడికి రావాలి మేడం? మంగళ షాపింగ్ మాల్ దగ్గర రా. సరే మేడం, సరే మేడం, అక్కడ వెయిట్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి 10 లక్షల రూపాయలు తీసుకురాపోండి. నా ఒంటి నిండా బంగారం చేయించుకుంటా అండి. నా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను, కుళ్ళు కొంచెం వస్తారు. అంతేనా? ఏంటి, నా లైఫ్ లో ఒక వింత జరిగిందండి. ఏం జరిగింది? నా లైఫ్ లో ఎప్పుడు లేని 2024 సంవత్సరం వచ్చిందండి.